సమర్థత, దాన్ని సమర్థత లేదు అనడానికి వీల్లేదు. సార్ రామచంద్రరావు ఏదేమైనా గారి కానీ ఆధ్వర్యంలోనే. అంటే సార్ పాయింట్ ఏంటంటే క్షేత్రస్థాయిలో అందరూ అహాలను పెట్టి పక్కన పెట్టేసి వీళ్ళు పని చేస్తారా అన్నది ఒక ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ పని చేసినా బయటికి మీడియా చూడ ప్రజలు చూడ ఒకవేళ క్షేత్రస్థాయిలో అందరూ ఏకదాటిపైకి వచ్చి పనిచేసినా కానీ ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీలో అన్నది కూడా ఆ నాయకులు చెప్పినటువంటి మాట. ఎందుకంటే బండి సంజయ్ బహిరంగ సభలో కనీసం ఈయనన్నా పని చేసుకునేయండి అన్న అని చెప్పేసి మాట్లాడారు. అంటే తనను పని చేసుకునేలేదు, తన సీటును కావాలనే తప్పించారు, కిషన్ రెడ్డిని అయినా పని చేసుకునేయండి అని చెప్పేసి ఆయన ఆవేదనతో మాట్లాడారు. అంటే బీజేపీలో ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకునేటువంటి ఆ తత్వం ఉంది, బయటకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు అని అనుకున్నా కానీ ఇప్పుడు అభయ్ పాటిల్ ఎపిసోడ్ తర్వాత ఆ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చి పనిచేయగలుగుతారా? అసలు ఆ కామెంట్ మీద నేను కామెంట్ చేయడం లేదు. కానీ బీజేపీలో ఉన్న విషయం ఏంటంటే డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాంగ్రెస్ లో మిగతా పార్టీలో లేని డిసిప్లిన్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సిస్టమ్ ఉంది. ఏది? కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు ఫేక్ అనేటువంటి విషయాలు కమ్యూనికేషన్ రెగ్యులర్ గా ఉంటుంది. వాళ్ళకే తెలియదు, నాయకులకే తెలియదు ఏం కమ్యూనికేషన్ ఉంటుంది. అందుకని ఒకరు పదవిలో ఉన్నా, ఊడిపోయినా, లేకపోతే కొత్త పదవులు వస్తున్నా, ఇవన్నిటికీ ఒక నెట్వర్కింగ్ తో వస్తుంది. కానీ ఒక్కరు వెళ్ళి కాంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటా అనేది అది అమాయకత్వం అన్నట్టు. అది చాలా అమాయకత్వం. పైగా ఉదాహరణకి ఇదే కామెంట్ లో రాజేందర్ గారు వెళ్ళి కాంప్లైంట్ చేశారు. ఢిల్లీలో వెళ్ళి కాంప్లైంట్ చేశారు. ఢిల్లీలో యాక్సెస్ ఉండదు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి ఎవరికి ఢిల్లీలో యాక్సెస్ ఉండదు. ఉన్నా వెళ్ళి కాంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇచ్చినా సమగ్రంగా వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకున్న రిపోర్ట్ తోటే చర్యలు ఉంటాయి. ఒక ఆయన వచ్చాడు, ఒక కాంప్లైంట్ ఇచ్చాడు, వెంటనే అంత పెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తులను తీసేశారు పార్టీ నుంచి, లేదా బాధ్యతల నుంచి. అంటే అది అమాయకత్వం అవుతుంది. అది ఎందుకంటే ఈ పార్టీ అంత బలహీనంగా లేదు, తరతరాలుగా ఉంది. అధికారంలో రాకుండా నెట్వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. పైగా అనేక పరివార సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పైకి సమాచారం తొలగించినా నిలబెట్టినా కారణాలు ఉంటాయి. ఏ కారణం లేకుండా వ్యక్తిని తీసేయరు, ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని తెచ్చి పెట్టరు. తప్పకుండా కారణాలు ఉంటాయి. కనుక ఆ కారణాలను దృష్టిలో పెట్టుకొని తొలగించడం కానీ, కొత్త బాధ్యతలు ఇవ్వడం కానీ ఇది జరుగుతుంది. ఇంత మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సంజయ్ గారి కామెంట్ మీద నేను చెప్పలేను కానీ, బట్ ఇప్పటికైనా వీళ్ళని పని చేయనియండి అంటే కాంప్లైంట్లు చేయకండి అని. అంటే కాంప్లైంట్ చేస్తే ఏమైనా అవుతుందా అంటే ఈ పార్టీలో ఏం కాదు. కాంప్లైంట్ చేయడానికి అసలు. బట్ సార్ ఒకవేళ బీజేపీ తీసుకొస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే బలమైనటువంటి మాటలతో వస్తుంది. సో ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణకు రాబోతున్నాం, తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నాం అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ లాంటి బలమైనటువంటి ప్రభుత్వం తెలంగాణలో కనిపిస్తుంది. అంటే వాట్ ఐమ్ సేయింగ్, దీదీ లాంటి బలమైనటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి తెలంగాణలో కనిపిస్తున్నారా అన్నది ఒక పాయింట్. అయితే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కూడా ప్రతిపక్షంగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆరే మనం ఓవరాల్గా చూస్తే కొంత బలంగా కనిపిస్తున్నారు, అవునన్నా కాదన్నా కానీ. సరే పొద్దున భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగితే అటు కేసీఆర్ని ఢీకొట్టడానికి ప్రయత్నం చేస్తుందా, లేదంటే అధికార పార్టీనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందా? ఎందుకంటే రేపు కేసీఆర్ భూమి వేరే లెవెల్లో వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ ను తీసి పక్కకు పడేయాలి, కొత్త పార్టీని తీసుకురావాలి అని ప్రజలు అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు అంటే చాలా గొప్పోడు కేసీఆర్ కన్నా, కనుక ఈయన వస్తే గొప్ప పాలన అందించగలరు, తెలంగాణ ఆస్పిరేషన్స్ నెరవేరుతాయి అని ఓటేయలేదు. ముందు ఈయన వెళ్ళిపోవాలి అని ఈయన ఓటేశారు. ఈయనకి ఎందుకు వేశారంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ రెడీగా ఉంది, వాళ్ళకి అన్ని నియోజకవర్గాల్లో మనుషులు ఉన్నారు. మరి బీజేపీకి ఎందుకు వేయలేదు అంటే బీజేపీ రెడీగా లేదు. ఎన్నికలో మొత్తం 119 నియోజకవర్గాల మనుషులను పెట్టుకొని మేము తయారున్నాం, మేము పాలిస్తాం అని పెద్ద వాయిస్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా అంతే. కాంగ్రెస్ వేసి బండం కొట్టాలని ప్రజలు అనుకుంటే బీజేపీ రెడీగా ఉండాలి. మరి ఉండకపోతే కేసీఆర్ దిక్కు, ప్రజలకు వేరే మార్గం లేదు. డిఎంకే అన్నా డిఎంకే అన్నా ఎన్నేళ్లు చూసాం. ఎందుకు ఇప్పుడు మరి కొత్తగా విజయ్ పార్టీ వచ్చేసింది అంటే ఎప్పుడైతే ప్రజలకు ఆప్షన్ ఉంటే రెడీగా ఉంటారు ప్రజలు వేయడానికి. మీరు ఆప్షన్ గా నిలబడకపోతే మిమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. ఇక్కడ కూడా బీజేపీ